ఎంత మోసం చేసిందిరా దొంగముండ ఎఫ్బీలో. 15 రోజుల్లో ఇద్దరిని ఎర్రిపప్పుల చేసి వదిలిపెట్టింది. ఏదైనా భలే ఎర్రిపప్పులు అయ్యారా, భలే తట్టుకున్నారా. అలా ఉండాలి, అలా తట్టుకుంటే చాలురా, ఆ తర్వాతే ఏదైనా. అదిగో చూడు, అందులో బీటెక్ వాడు ఉన్నాడు, డిగ్రీ వాడు ఉన్నాడు, ఇంటర్మీడియట్ వాడు ఉన్నాడు, 10th క్లాస్ వాడు కూడా ఉన్నాడు. ప్రతి ఓడి ఆరాటం ఒక్కటే. దేవుడా, అమ్మాయి ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసేలా చూడు. చాటింగ్ చేసి గోకేద్దాం అనుకుంటామే, అంత బొమ్మలేదే. అమ్మాయిలు సోది మొహాలరా. అమ్మాయి అంటేనే సోది. ఏమిచ్చానురా నేను మీకు? సిస్టమ్ ఇచ్చానా, నెట్ ఇచ్చానా, చైనా ఫోన్లు ఇచ్చాను గోకండ్రా అని. ఒక అబ్బాయిగా ఏం ఇవ్వగలనరా మనం ఈ ఫేస్బుక్ కి? అమ్మాయిలతో కూడిన ఒక ఫ్రెండ్ లిస్ట్ తప్ప దానికి మించింది ఏదన్నా ఉందేంట్రా? ఇదిగో, ఈసారికే ఈడు దాన్ని గోకాడు, ఈసారికే ఈడు దాన్ని గోకాడు, ఈసారికే నేను దాన్ని గోకాను. గోకడాల వరకు ఎందుకురా, మళ్ళీ రిప్లై ఎత్తది లేదు దానికి తెలీదు. అందుకే కనబడి ప్రతి అమ్మాయికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పడేసుకుంటూ వెళ్ళిపోతే చాలు. ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టిన అమ్మాయి దగ్గర నుంచి ఏమీ కోరుకోవాల్సిన అవసరం లేదురా. అలా కోరుకోవాల్సి వస్తే చాట్ చేయమని అడుక్కోవాలి. ఓ అందమైన అమ్మాయి, నిజాయితీగా గోకే ఏ యదవని ఎర్రి పప్పలను చేయకండి, కొండెర్రి పప్పలను చేయకండి. అంతే. ఒరే, అదెవరు తెలిపోతుందా? వారిని గొప్ప నా కొడుకులు రా బాబు.